హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. మరి ఈరోజు నేను ఆఫీస్ దగ్గర ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి వచ్చాను. ఒకసారి మీ అందరూ కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. మరి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ వరదలు చాలా బాగా ఇబ్బంది పెట్టినాయి. ఈ వినాయక చవితికి చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వానల వల్ల కానీ వరదల వల్ల కానీ రైతులు కానీ ఇళ్లలో ఉండేటోళ్ళు కానీ ఇల్లు మునిగిపోయి చాలామంది నిరాశులు అయ్యి ఉన్నారు. మరి నిరాశ్రైన ప్రతి ఒక్కరికి మరి వినాయక స్వామివారి మరియు గణనాథుని దీవెనలు వాళ్ళకి ఇళ్ళవేళలో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళకి కష్టాల నుంచి గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులకు కానీ నిరాశ్రైన వాళ్ళందరికీ కానీ ఎవరైతే ఇబ్బందులు ఆపత్కాలంలో ఉన్నారో వాళ్ళందరికీ మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటున్నా. మరి అదేవిధంగా మరి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సపోర్టు నా ఛానల్ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్నా కానీ ఇంతకుముందుకు చాలా వీడియోలు పెట్టాను, ఆ వీడియోలు చూసిన వాళ్ళు కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నా. అదేవిధంగా అందరూ ఈ వినాయక చవితి పండుగను మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి ఈ వీడియోలో కానీ నా వీడియోలు ఎవరైనా సరే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియోలు ఆదరిస్తారని కోరుకుంటూ మరి నేను చేసిన ఈ డెకరేషన్ మీద కామెంట్లు చేయండి, కామెంట్లు పెట్టండి, రిప్లై ఇస్తాను. ఎలా ఉందో డెకరేషన్, బాగుందా లేదా, ఎలా ఉంది మీరు అందరు చెప్పాలి. మీకోసం ఈ వీడియో చేశాను, అందరు చెప్పండి ఎలా ఉంది. ఈ పండుగ రోజున వీడియో చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు మరిన్ని వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.